పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దైవ ప్రజలారా, ఈరోజు మనమందరం కూడా తల్లి తిరుసభతో కలిసి త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. తల్లి తిరుసభలో మనం ఈ యొక్క త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవాన్ని ఎంతో పవిత్రముగా, ఎంతో ప్రముఖమైనదిగా, ఎంతో ముఖ్యమైన పండుగగా కొనియాడుతుంటాం. ప్రియమైనటువంటి విశ్వాసుల, దీనికి ప్రధానమైనటువంటి కారణము మన యొక్క కథోలిక స్త్రీ సభ సాంప్రదాయం ప్రకారం మనం నమ్మేటువంటిది, విశ్వసించేటువంటిది ఒకే దేవుడు మనకున్నది, ఒకే దేవుడు, కానీ అందులోని ముగ్గురు వ్యక్తుల స్వభావం ఉన్నదని మనం విశ్వసిస్తూ ఉంటాం. ఈరోజు ప్రత్యేకముగా ఈ పండుగ నాడు మనకు దేవుని వాక్య పఠనాలన్నీ కూడా ఏమి సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి అని మనము ఒకసారి ధ్యానం చేసుకున్నట్లయితే, ఈ పండుగ అంటే ఈ త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవము ప్రధానముగా పితా పుత్ర పవిత్రాత్మ అనేటువంటి ముగ్గురు వ్యక్తుల కలయిక మనము జరుపుకుంటూ ఉన్నాము. ప్రియమైనటువంటి మిత్రులా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ముగ్గురు వ్యక్తులు కూడా వేరు వేరు కాదు, వీరిరువురు సరి సమానులు. ఈ ముగ్గురు కూడా సరి సమానులు అని మనము అర్థం చేసుకోగలగాలి. కాబట్టి ఈ తిరుసభలో ఇది ఒక చాలా గొప్ప పరమ రహస్యంగా మనం భావించవలసినటువంటి అవసరము ఎంతగానో ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ త్రిత్వైక సర్వేశ్వరుని ఈ ముగ్గురు వ్యక్తుల గురించి మనము పాత నిబంధనల గ్రంథంలో కన్నా నూతన నిబంధన గ్రంథంలో ఎక్కువ ఉపమానాల ద్వారా కావచ్చు, ఎక్కువ ఉదాహరణల ద్వారా కావచ్చు, ఈ త్రిత్వైక సర్వేశ్వరుడు నిజముగా ముగ్గురు వ్యక్తుల స్వభావం అని మనం నిరూపించగలుగుతాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సాధారణంగా మన కథోలిక విశ్వాసుల జీవిత చరిత్రలో మనం చూసినట్లయితే, మనం ప్రతిదినము ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన యొక్క ప్రారంభంలో కావచ్చు, ప్రార్థన యొక్క ముగింపులో కావచ్చు, పితా పుత్ర పవిత్రాత్మ నామమున అనేటువంటి ఈ త్రిత్వైక సర్వేశ్వరుని ద్వారా ప్రార్థనలు ప్రారంభించడము, ప్రార్థనలు ముగించడం జరుగుతుంది. అంతేకాకుండా మనం ఏదైనా నూతన పనిని ప్రారంభించే సమయంలో కావచ్చు, నూతన వస్తువును కొనుగోలు చేసి దాన్ని దీవించే క్రమంలో కావచ్చు, ఇంకా చెప్పాలంటే మనకు కథోలిక శ్రీ సభలో ఇవ్వబడినటువంటి 7 దివ్య సంస్కారాల నిర్వహణలో కావచ్చు, ఈ త్రిత్వాన్ని మనము ఖచ్చితంగా గుర్తు చేసుకుంటూ ఉంటాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే ఈ త్రిత్వైక సర్వేశ్వరుని ద్వారా మనము ఏమి స్వీకరిస్తూ ఉన్నాము, వీరి ద్వారా మనకు దేవుడు ఏమి దయచేస్తూ ఉన్నాడు అని ఆలోచన చేసినట్లయితే, ముఖ్యముగా తండ్రి దేవుడి నుంచి మనం ఏమి స్వీకరిస్తున్నామంటే, తండ్రి దేవుడు మనందరికీ కూడా జీవాన్ని దయచేసి ఉన్నాడు. మరి ముఖ్యంగా తన యొక్క దివ్య కుమారుణ్ణి, తన యొక్క ప్రియమైనటువంటి కుమారుణ్ణి దయచేసి ఉన్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసుల, మరి రెండవదిగా పుత్ర దేవుడు అంటే లోక రక్షకుడైనటువంటి రెండవ వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనము తాను ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ఎన్నో అష్ట కష్టాలు పడి తన విలువైన ప్రాణాలను మనందరికీ కూడా దయచేసి ఉన్నాడు. మరి త్రిత్వంలో మూడవ వ్యక్తి అయినటువంటి పవిత్రాత్మ దేవుడు ఏదైతే ఉందో, ఈ పవిత్రాత్మ ద్వారా మనము జ్ఞాన ఫలాలను, జ్ఞాన వరాలను పొందుకోవడమే కాకుండా దేవుని యొక్క ఆలయంగా మన శరీరాలను ఉంచుకోగలిగే అతి గొప్ప భాగ్యాన్ని మనం ఈ త్రిత్వం ద్వారా ఈ విధంగా ముగ్గురు వ్యక్తుల ద్వారా పొందుకుని ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి రెండవదిగా ఈ త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం నాడు మనం నేర్చుకోవలసినటువంటి మంచి అంశం ఏమైనా ఉంది అంటే, ఈ పిత దేవుడు కావచ్చు, పుత్ర దేవుడు కావచ్చు, పవిత్రాత్మ దేవుడు కావచ్చు, ఈ ముగ్గురి ద్వారా మనం నేర్చుకోగలిగే ఒకే రకమైనటువంటి సుగుణము ఇవ్వడము, ఇవ్వడము అనేటువంటి దాని గురించి మనము నేర్చుకుంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి మనము ఈ ముగ్గురు వ్యక్తులు ఏ విధంగా అయితే వారి సుగుణాలను బట్టి మనకు అన్ని దయచేసి మనల్ని కాచి కాపాడుతూ ఉన్నారో, మరి మనం కూడా అదేవిధంగా దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని బట్టి అంతే పవిత్రంగా జీవిస్తూ, అంతే యోగ్యంగా జీవిస్తూ, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించగలిగేలా మనం ప్రయత్నం చేయగలగాలి. ప్రియమైనటువంటి విశ్వాసులారా, మరి ఈ త్రిత్వము అనేటువంటిది నూతన నిబంధన గ్రంథంలో మనకు ఏ విధంగా నిరూపించబడినది? ఎందుకంటే ఇతర సంఘాల వాళ్ళు మనల్ని కొన్నిసార్లు ప్రశ్నిస్తూ ఉంటారు, ఈ ఒకే దేవుడు ఏమిటి, అందులో ముగ్గురు వ్యక్తులు ఏమిటి, మీరు ఏదేదో మాట్లాడుతున్నారన్నట్లుగా వారు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాంటి వారి కోసమే మనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథము కొన్ని ఉదాహరణలు, నిజంగా ఈ త్రిత్వంలో ముగ్గురు వ్యక్తుల కలయిక అనేటువంటిది జరిగి ఉన్నది. కాబట్టి ఇందులో మనం
అనుమానించవలసినది ఏది కూడా లేదు. నిజంగా మనము త్రిత్వం అనేటువంటిది, ముగ్గురు వ్యక్తుల స్వభావం అనేటువంటిది తిరుసభలో ఉన్నది అని నిరూపించడానికి మనము బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, లూకా సువార్తలో 1వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటాం. గాబ్రియేలు దూత ఏ విధంగా అయితే పరిశుద్ధ మరియమాతకు దర్శనమివ్వడం, ఆ దర్శనమిచ్చిన క్రమంలో ఆమెకు తండ్రి దేవుని యొక్క ప్రణాళికను వివరించడం, ఆ వివరించిన క్రమంలో ఆమె ఏ విధంగా అనుమానం చెందింది, తద్వారా దూత మాటల ద్వారా ఏ విధంగా ఆమె తన హృదయాన్ని పరిపూర్ణపరుచుకొని ప్రభువుకు దాసురాలుగా ప్రకటించబడింది అనేటువంటిది మనం చూస్తాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గాబ్రియేలు దూత వచ్చి ఆ తల్లితో పలుకుతూ ఉంటుంది, ఇదిగో పవిత్రాత్మ నీ పైన వేంచేస్తూ ఉంది. పవిత్రాత్మ అంటే పరిశుద్ధత్వంలో 3వ వ్యక్తి నీ పైన వేంచేయబోతూ ఉంది. ఇది ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ త్రిత్వైక సర్వేశ్వరుడి గురించి నూతన నిబంధన గ్రంథంలో మనము కొన్ని ఉదాహరణలతో నిజంగా త్రిత్వైక సర్వేశ్వరుడు అనేటువంటి వారు మనందరి కోసం పనిచేస్తున్నారని నిరూపించడము జరిగింది. అందులో కొన్ని బైబిల్ వాక్యాలను మనము ధ్యానం చేసుకుందాం. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ముఖ్యంగా మనం చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయంలో మనము గాబ్రియేలు దూత తల్లి మరియమాతకు ఇచ్చినటువంటి సందేశ సమయంలో ఏ విధంగా ఈ త్రిత్వం అనేటువంటిది పనిచేయడం జరిగింది అని మనం కనుక చూసినట్లయితే, గాబ్రియేలు దూత తల్లి మరియమాతతో వచ్చి ఈ విధంగా పలుకుతుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది, పవిత్రాత్మ నీ పైన వేంచేసి వస్తుంది, కాబట్టి నీవు పవిత్ర శిశువును కనెదవు అనేటువంటి వాక్యాన్ని మనము అర్థం చేసుకోగలగాలి. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే సర్వోన్నతిని శక్తి అనగానే అక్కడ తండ్రి దేవుని యొక్క శక్తి దీవెనలు ఆమె పైన మెండుగా ఉన్నాయి. రెండవదిగా పవిత్రాత్మ ప్రభావం వలన నీవు శిశువును కనెదవు. పవిత్రాత్మ అంటే త్రిత్వంలో 3వ వ్యక్తి. ఆ శిశువు ఏదైతే ఉందో అది మనమందరము లోకరక్షకుడిగా పిలువబడేటువంటి యేసుక్రీస్తు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే సర్వోన్నతిని శక్తి అని పిలువబడే తండ్రి దేవుడు, పవిత్రాత్మ అని పిలువబడే 3వ వ్యక్తి, మరి శిశువు యేసుక్రీస్తు అని పిలువబడేటువంటి 2వ వ్యక్తి. ఈ విధంగా ముగ్గురు వ్యక్తుల కలయిక ద్వారా ఈ లోకంలో ఒక గొప్ప అద్భుతము తల్లి మరియమాత ద్వారా చోటు చేసుకోబోతుంది అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం మనకు లూకా సువార్త ద్వారా స్పష్టముగా తెలియజేసింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి అదేవిధంగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు జ్ఞానస్నానం తీసుకునేటువంటి సమయంలో ఏ విధంగా ఈ త్రిత్వము పనిచేసి ఉన్నది. యేసుక్రీస్తు అని పిలువబడేటువంటి 2వ వ్యక్తి యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్న సమయంలో పావుర రూపమున నీపై పవిత్రాత్మ వేంచేస్తూ ఉంది. పావుర రూపమున యేసుక్రీస్తు ఎప్పుడైతే జ్ఞానస్నానం తీసుకుని ఉన్నాడో పావుర రూపమున పవిత్రాత్మ అనేటువంటిది అతని పైకి దిగి రావడం మనం చూస్తున్నాం. మరి ఎప్పుడైతే పావుర రూపమున అక్కడ పవిత్రాత్మ వేంచేసి ఉన్నదో ఆకాశం నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ఈ విధంగా ముగ్గురు వ్యక్తుల కలయిక, ముగ్గురు వ్యక్తుల కలిసి అక్కడ పనిచేయడం మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ విధంగా త్రిత్వం అనేటువంటిది ముగ్గురు వ్యక్తులు కలిసి మనందరి కోసం పనిచేయడము, మనందరినీ దీవించడము ఈ బైబిల్ గ్రంథం ద్వారా మనము స్పష్టముగా తెలుసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మనం చూస్తే ప్రతి దివ్యబలి పూజలో ప్రారంభంలో మనం అంటూ ఉంటాము. మరి మూడవదిగా ప్రియమైనటువంటి విశ్వాసులారా, బైబిల్ గ్రంథంలో ఇంకొక స్పష్టమైనటువంటి ఉదాహరణ ఈ త్రిత్వం గురించి మనం చూసినట్లయితే పౌలు గారు 2వ కొరింథీయులకు రాయబడినటువంటి లేఖలో 13వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా స్పష్టంగా చెప్పబడుతూ ఉంది, యేసుక్రీస్తు యొక్క కృపయు, దేవుని యొక్క ప్రేమయు, పవిత్రాత్మ యొక్క సహవాసము మీ అందరితో ఉండునుగాక అనేటువంటి వాక్యాన్ని పౌలు గారు మనందరికీ తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ వాక్యాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇది ప్రతి దివ్యబలి పూజలో మనం చూస్తూ ఉంటాం. ప్రతి దివ్యబలి పూజ ప్రారంభంలో ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క కృపయు, దేవుని యొక్క ప్రేమయు, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగా కానీ వారి యొక్క దీవెనలతో, త్రిత్వం యొక్క ఆశీర్వాదంతో ఈ దివ్యబలి పూజను మనము ప్రారంభించుకోవడం జరుగుతుంది. ప్రియమైనటువంటి విశ్వాసులారా, కాబట్టి ఈ విధంగా మనకు బైబిల్ గ్రంథంలో అనేక ఉపమానాల ద్వారా కావచ్చు, ఉదాహరణ ద్వారా కావచ్చు, ఈ త్రిత్వం అనేటువంటిది నిజంగా ఉన్నది, ఇది ఏ కల్పితము కాదు అనేటువంటి విషయము మనకు బైబిల్ గ్రంథ ఆధారంగా నిరూపించబడింది. ప్రియమైనటువంటి
విశ్వాసులారా. కాబట్టి ఈరోజు మనమందరం కూడా దేవుని యొక్క బిడ్డలంగా, దేవుని అనుసరించే వారంగా, దేవుని విశ్వాసులంగా ఈ త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం రోజు ఈ పండుగ సందేశం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి, మనం ఏ విధంగా జీవించాలి అని ఆలోచించినట్లయితే ఈ త్రిత్వం ఏదైతే పితదేవుడు, పుత్రదేవుడు, పవిత్రాత్మ దేవుడు మనందరి కోసము వేరువేరుగా కాకుండా కలిసిమెలిసి పనిచేస్తూ ఉన్నారు, కలిసిమెలిసి మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. మనం కూడా క్రీస్తు రాజ్యంలో అందరూ కూడా సమానులమే. క్రీస్తు రాజ్యంలో అందరం కూడా ఆయన యొక్క బిడ్డలమే. మనం ఏ విభేదాలు కూడా ఉండరాదు. ముఖ్యంగా మన స్త్రీ సభ సంఘాల్లో కావచ్చు, విచారణ సంఘాల్లో కావచ్చు, మనం చూసినట్లయితే దేవుని సమక్షంలో ఎవరు కూడా ఎక్కువ కాదు, తక్కువ కాదు. అందరూ కూడా దేవుని దృష్టిలో సమానంగా సృష్టించబడ్డాం. మనకందరికీ ఇవ్వబడినటువంటి ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే దేవుణ్ణి పరిపూర్ణంగా తెలుసుకోవాలి, దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించాలి, దేవుణ్ణి పరిపూర్ణంగా అనుసరించి ఆయనకి ఇష్టమైన బిడ్డలంగా ఉండడమే ఈరోజు త్రిత్వం పండుగ ద్వారా దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప సందేశం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ దీవబలి పూజలో మనం ప్రార్థన చేసుకుందాం. ఇదిగో దేవా, నాకు ఇవ్వబడినటువంటి జీవితాన్ని బట్టి ఈ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కృతజ్ఞతలుగా నేను జీవిస్తూ ఉన్నాను. నీకు పరిపూర్ణమైనటువంటి బిడ్డగా, నిజమైనటువంటి బిడ్డగా, నిజమైనటువంటి విశ్వాసిగా జీవించగలిగే కృపను, దయను, నీ యొక్క ఆశీర్వాదాలను మనకు దయచేయమని పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.